ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. సినిమాలో గూస్ గప్తో వచ్చే సీన్ ఏమన్నా న్యాచురల్ తీసారా? మీరు చెప్పండి. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం పర్లేదు, సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. హీరో హీరోయిన్ మధ్య సీన్స్ అనేవి వర్కౌట్ క్లైమాక్స్ లో తను పరిగెత్తే సీన్ లో తన ఎమోషనల్ కూడా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు. సినిమాలో చెప్పాలంటే ఏం వల్గర్ గా ఏం లేదు, మంచిగా మన ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. నేను మా ఆవుల గోపి అనే పర్సన్ కళ్ళ నీళ్ళు తిరిగి నేను షాక్ అయిపోయాను. లాస్ట్ బాగుంది. జయశ్రీ బీజిఎం కామెడీ సినిమాలో కామెడీ అన్న సీన్ అనేది ఏం లేదు. ఈ సినిమాలో కొద్దిగా ట్రోల్స్ నడుతున్నాయి. ఏదో సీఎంని చూపించలేదు, ఓన్లీ విదేశీ వ్యవహారాల మంత్రిని విదేశాంగ మంత్రి దగ్గర అంటే సీఎంని చూపించలేదని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. అంటే సీఎంగా మీ ప్రమేయం వాళ్ళని తీసుకురావటానికి చేసింది, మరి సీఎంని కనీసం ఏమి చూపించలేదు అంటున్నారు. ఎప్పుడైతే సినిమాని పరంగా చూడాలని చెప్పేసి డైరెక్టర్ ఆవేలో ప్లాన్ చేసుకుని ఉంటారు. అది పొలిటికల్ కాబట్టి దాని పరంగా చూపించారు. కానీ విషయంలో జగన్ గారు మెచ్చుకోవాలి. అప్పుడు చాలా గెలిచిన ఆ సీన్స్ ఏమైనా చూపించాడు. అదే కొంతమంది మనం సినిమా పరంగా చూడాలి, రాజకీయాన్ని వీళ్ళు ఏంటంటే ఆ సీన్స్ సీఎంని కనీసం ఎలాంటి జగన్ గారి పేరు కూడా తెలుసు కదా, ఎవరు చేశారు ఏంటనేది జనాలు తెలుసు అంటారు. కాబట్టి చూపించలేదు, డేట్స్ సహా చూపించారు. ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు దొరికారు, ఎప్పుడు రిలీజ్ అయ్యారు అనేది మొత్తం ఆ డేట్స్ లో మన డేట్స్ సినిమా నడుస్తూ ఉంటది. వాళ్ళకి August 15th వాళ్ళు రిలీజ్ అవ్వాలి 2019. కానీ తర్వాత మళ్ళీ కొంచెం వీళ్ళు ఏదో అడ్మిట్ చేయడం ఆ పీరియడ్ లో జగన్ గారు సీఎం అయితే మనకు తెలిసిపోయింది. అంటే ఒరిజినల్ గా చెప్పనక్కర్లేదు అన్నమాట స్క్రీన్ మీద, అంటే దాని మీద ట్రోల్స్ నడుతుంది. అందుకనే మొత్తానికి సినిమా బాగుందంట. నాగ చైతన్య యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ అంతా బాగుంది. అంటే ఆయన ఏంటంటే కండేలుగా ఉండటానికి నిజ జీవితంలో ఎలా ఉంటారని వెళ్ళి నేర్చుకున్నాడు. దాన్ని ఇంప్రూవ్మెంట్ చేశాడు సినిమాలో. అంటే యాక్టింగ్ పరంగా చేశారా? బాగున్నాడు. కానీ ఈ రోజుల్లో ట్రూ లవ్ లేదు కదన్న. అంటే రియల్ స్టోరీ తీయలేదు. ఇక్కడ ట్రూ లవ్ ఉంది. మీకు కూడా చెప్తున్నా అందరికి, జెన్యున్ ఉండడానికి ట్రై చేయండి. అబ్బాయి జీవితాలతో ఆడుకోవద్దు. అంటే హీరోయిన్ కూడా పెళ్లి కుదురుద్ది అంటున్నారు, నిజమేనా? పెళ్లి కుదిరితే చేసుకోదన్న. చేసుకోదు అంటే హీరో కోసం ఆగిద్దా? ఆగదు. పెళ్లి కొడుకు కొంచెం చెప్తాడు. మొత్తానికి లవ్ స్టోరీ, కెమిస్ట్రీ బాగుంది. ఇద్దరి మధ్య ఫైట్స్ బాగున్నాయి. బీజిఎం సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఇప్పుడు అంటే ఈ రోజుల్లో ట్రూ లవ్ ఉండాలంటారు. జెన్యున్ గా ఉండాలి ఎవరితో ఉన్నా మనం. అంతేగాని ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేయకుండా జెన్యున్ గా ఉండాలి. మొత్తానికి అది మెసేజ్ ఇస్తున్నారు మీరు. మొత్తానికి జెన్యున్ గా ఉంటే ఎప్పటికైనా ఒకటైపోతారు అన్నమాట. సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా, సిచ్యువేషన్స్ ఏం డిమాండ్ చేసినా సరే జెన్యున్ గా ఉంటే దేవుడైనా కలుస్తారు, ఎవరైనా కలుస్తారు. ఎలా జెన్యున్ గా ఉంటే ఖచ్చితంగా కలుపుతారు. మరి అని నా ఉద్దేశం. అంటే మీ ఉద్దేశం. సినిమాలో గూస్ గప్తో వచ్చే సీన్ ఏమైనా ఉందండి? అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉన్న ప్రతి దగ్గర వస్తాయి వాళ్ళిద్దరు కెమిస్ట్రీ దగ్గర. కానీ బాగుంది వాళ్ళిద్దరికి. మ్యూజికల్ హిట్ ఆ సినిమా, అందరూ చూడొచ్చు. బాగుంది. సినిమా ఎలా ఉందండి సార్? సినిమా ఎలా ఉంది సార్? బాగుంది. సాయి పల్లవి డ్యాన్స్ బాగుందండి. రియల్ స్టోరీ బాగుందండి. సినిమా ఎలా ఉంది? మన సినిమా ఎలా ఉంది? మన సినిమా ఎలా ఉందండి? బాగుందా? చూడొచ్చు అండి. బోర్ కొట్టే సీన్స్ ఏలోగా. మన సినిమా ఎలా ఉంది? బాగుందండి, చూడొచ్చండి. సార్ సినిమా ఎలా ఉందండి? బాగుందా? సాయి పల్లవి డ్యాన్స్ ఎలా ఉంది? గుజ్జుదల్ సాంగ్ బాగుందా? సార్ సినిమా ఎలా ఉంది సార్? బాగుందా? చూడొచ్చండి. స్టోరీ బాగుందా? బాగుంది.
బాగానే ఉందా? ఏంది సాయి పల్లవి డ్యాన్స్ ఎలా ఉంది? సూపర్. స్టోరీ దేని గురించి మామూలుగా దేని గురించి అది? ఏదో పాకిస్తాన్ వెళ్తారు వాళ్ళు, అక్కడ మన ఇండియా గుజరాత్ వాళ్ళు ఇడిపించారు. బాగానే ఉంది. బాగుందా? చూడొచ్చా? లవ్ స్టోరీ సినిమా? ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ, సెకండ్ హాఫ్ మొత్తం ఫైట్లే ఉంది. సెకండ్ హాఫ్ మొత్తం ఫైట్స్. నాగ చైతన్య యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. అంటే అప్పట్లో చాలా నాగ చైతన్యకి 100% లవ్ తర్వాత ఇట్లేదు సినిమాకి. ఈ సినిమా ఇట్టుబడింది అంటారా? సాయి పల్లవి ఇది 2 సాంగ్స్, బుజ్జితల్లి సాంగ్ ఎలా ఉంది మీకు? స్క్రీమేజ్ పాటకే వెళ్తున్నాం మేము. బుజ్జితల్లి సాంగ్స్ కి, బుజ్జితల్లి సాంగ్ కే వెళ్తున్నాం. సాయి పల్లవి డ్యాన్స్ బాగానే ఉంది. కామెడీ ఉందా సినిమాలో? కామెడీ అంటే మామూలుగా కొంచెం అంటే పెళ్లి చేసుకుంటాడు కదా, అది వాడు పెళ్లి కొడుకు దగ్గర కామెడీ ఉంటది. ఎక్కడ ల్యాగ్ లేదు, బోర్ కొట్టే సీన్స్ ఏం లేవా? ఏం లేవు. స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా మొత్తం చూడొచ్చు అంటారు. అంటే లవ్ స్టోరీ అనమాట. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ, అంటే అసభ్య సీన్లు ఏమైనా ఉన్నాయా? అంటే ఉన్నాయా? ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చా? అందరు చూడొచ్చు. బాగుంది. అదే ఈ సినిమాలో మీకు గూస్ గమ్స్ అంటే ఏడ బాగుందిరా అంటే ఈ సీన్ సూపర్ గా హైలైట్ ఉందిరా అనే సీన్ ఉంది ఏమన్నా? ఏ సీన్ అది? పాకిస్తాన్ కాపాడతారు బోట్లో, సముద్రంలో కాపాడతారు. నాగ చైతన్య కాపాడుతుంది. బాగుందా? ఆ సీన్ బాగుంది, హైలైట్ ఉంది సినిమాలో. క్లైమాక్స్ ఎలా ఉంది? ఏమన్నా సాగదీసిండి ఏమన్నా? అవన్నీ నార్మల్గా. క్లైమాక్స్ పెట్టి ఉంది ఏమన్నా? ఇంటర్వెల్ బ్యాంక్ ఎలా ఉంది? ఇంటర్వెల్ అన్ని బాగానే ఉన్నాయి, ఎక్కడ ల్యాగ్ లేదు, ఏడా లేదు. చూడొచ్చండి. నాగ చైతన్యకి ఇట్టుపడినట్టేనా? పడినట్టే ఇట్టుపడింది.